మంచి లేని వాడి కోసమే చనిపోయాడంటే, ఒక మంచివాడి కోసం చనిపోవడం పక్కన పెట్టండి. ఒక మంచి లేనివాడి కోసం చనిపోయాడంటే ఆయన ఎంత మంచివాడు, ఆయన ప్రాణం పెట్టాడంటే కనీసం నాకు ఆయన పట్ల ఏముండాలంటే కృతజ్ఞత ఉండాలి. సిగ్గుతో తలదించుకొని, అయ్యా ఇంతవరకు దౌర్భాగ్యమైన జీవితం జీవించిన నా కోసం నువ్వు చనిపోయావు. ఒక పాపిగా బ్రతుకుతున్న నా అసహ్యకరమైన జీవితం నాకు చూస్తే నాకే అసహ్యం వేస్తుంది. ఇలాంటి దుర్మార్గుడి కోసం, ఇలాంటి పాపి కోసం, ఇలాంటి నీతి లేని వాడి కోసం, ఇలాంటి జీవితం జీవిస్తున్న భక్తిహీనుడిగా ఉన్న నా కోసం నువ్వు చనిపోయావా? నువ్వు ప్రాణం పెట్టావా? అయితే నీ కోసం పరిమళ వాసనగా ఉంటాను నేను అన్న తీర్మానం చేసుకోవాలి క్రైస్తవుడు. నీ కోసం నన్ను చూసిన వాడు ఎవడో కూడా దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు అనకూడదు. నన్ను చూసిన వాడు ఒక మంచి క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాడు రా, ఒక మంచి క్రైస్తవ జీవితం జీవిస్తుంది ఆ చెల్లి, ఆ అక్క, ఆ అన్న, ఆ తమ్ముడు అనగలగాలి. అది పరిమళ వాసన. నేను చూసినట్టునే ఎదుటివాడికి ఈడేంట్రా అనుకుంటే